నీవు నేను ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని వినబోతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ ఊహించిన వాటి కంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దాని పై వచనాలు చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము. చాలు, అందరం కూడా చాలా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. ఒకటి మనం తెలుసుకోవాలి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఎంత ప్రేమ కనికరం వాత్సల్యత కలిగిన దేవుడో సంఘం ఈ రోజుల్లో మర్చిపోతుంది. రెండవదిగా, సంఘము దేవుని ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారు, ఆయన దేవుడిగా పూజిస్తున్నారు, ఆయన లోకరక్షకుడని నమ్ముతున్నారు. అసలు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి ఆ పత్రికలో సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, చూడండి, మీరు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు తన శక్తి కలిగిన కార్యం చేయగలుగుతాడు. కానీ అంతకంటే మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఒకటి ఉంది అనే విషయాన్ని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. మేము అనేక సభలకు వెళ్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తూ మా దగ్గరకు వస్తుంటారు. ఏమనంటే, అమ్మ, మేము ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దేవుని సందులో పెనుగులాడుతున్నాం, కానీ మేము ఏది పొందుకోలేకపోతున్నాం, మా జీవితంలో ఏం జరగట్లేదు, దేవుడు మా మొర వినట్లేదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా, లేకపోతే మా ప్రార్థన దేవునికి యోగ్యంగా లేదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే ప్రశ్న వేస్తుంటారు. రియల్లీ దేవుని బిడ్డలారా, యేసయ్య మనస్సు తండ్రి మనస్సు అనేది సంఘం మర్చిపోతుంది. క్రీస్తు ప్రేమ అది ఎంత గొప్పదో అది సంఘము గుర్తించలేని సమయాలలో మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, కింద భాగాన్ని మనం ప్రార్థన చేస్తుంటాం, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ప్రభువా అత్యధికంగా ఆశీర్వదించే శక్తి కలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తుంటాం. అడిగేవి ఊహించేవి మన జీవితంలోకి రావాలంటే ఏ జ్ఞానం మనం కలిగి ఉండాలో అది మనం మర్చిపోతున్నాము. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, అమ్మ, నాకు పిల్లలు లేరు, చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు నాకు పిల్లలు పుట్టరని, కానీ నేనేం చేయాలి, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నా కన్నీరు దుఃఖం ఇంతేనా, నేను అందరి చేత వెలివేయబడుతున్నాను, తృణీకరించబడుతున్నాను. చాలా మంది వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏ ఒక బలహీనపరిచే మాటలు నాతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు నాకు చాలా జాలి అనిపించింది, కనికరం అనిపించింది, ప్రేమ కలిగింది. ఎందుకంటే ఆ సహోదరి ఒకటి తను తెలుసుకోగలుగుతుంది, ఏమనంటే యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు అని తనకు తెలుసు, మృతతుల్యమైన సజీవులుగా చేసే దేవుడు అని తెలుసు. కానీ యేసయ్య తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో, యేసు క్రీస్తు ప్రేమలో ఉన్న లోతేంటో ఎత్తేంటో ఆ జ్ఞానం లేదు. కాబట్టి దేవుని యొక్క కృపని దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది. దేవుని బిడ్డలారా, చాలా మనము గమనించినట్లయితే మా జీవితంలో మేము చూసుకున్నట్లయితే ఈరోజు ఈ స్థితిలో మేము ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో ఉన్న జ్ఞానాన్ని మేము తెలుసుకున్నాం. దేవుని ప్రేమలో ఉన్న ఆ స్పష్టత ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే పేదరికంలో ఉన్న మేము, దారిద్రతలో ఉన్న మేము, మా గత లైఫ్ ఎట్లుందంటే, ఇదే పట్టణానికి మేము వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి బస్సు దిగి ఎంతో ప్రయాసముతో వచ్చి కన్నీరు కార్చుకుంటూ వెళ్ళిపోయే స్థితిలో చాలా నిరుత్సాహ మాటలు మాకు వచ్చేవి. కానీ దేవుని ప్రేమలో ఉన్న లోతు ఎత్తు మాకు తెలుసు. కాబట్టి ఆ ప్రేమ మమ్మల్ని పైకెత్తేది తప్ప మమ్మల్ని విడిచిపెట్టేది కాదు అనే సత్యాన్ని మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు ఆ ప్రేమలో ఉన్న జ్ఞానము మమ్మల్ని పైకి లేవనెత్తుతనే సత్యం మాకు తెలుసు. కాబట్టి మేము మనుషుల మాటల మీద ఆధారం చేసుకొనక దేవుని ప్రేమని దేవుని శక్తిని మేము నమ్మాము. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో మరి
యేసుక్రీస్తు ప్రభు మార్తా మరియా లాజర్ని చాలా ప్రేమిస్తాడు. వారు కూడా యేసయ్యని చాలా ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణానికి, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా వారి గృహంలో ఉండేవాడు. యేసయ్యకి చాలా పరిచర్య చేసేది ఆ కుటుంబం. యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని మార్త ఎప్పుడు కూడా యేసయ్య మాటలు వింటూ ఉండేది. వింటూ యేసయ్య చెప్తున్న వర్తమానాలు వింటూ అలాగుండిపోయేది. తన అక్కొచ్చి యేసయ్యతో అనేది, చాలా పని ఉందయ్యా, ఈమె నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలే వింటుంది, కానీ నాకు ఎటువంటి సహాయం చేయట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేవాడు, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందని. చూడండి, అటువంటి కుటుంబము, అటువంటి ఆధ్యాత్మికత కలిగిన కుటుంబము. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆ గృహానికి వచ్చి నివాసం చేసేవాడు, సహవాసం చేసేవాడు, ఆ గృహంలో నుంచి సువార్త ప్రకటించేవాడు, ఆ గృహంలో నుంచి ఎన్నో అద్భుతాలు చేసేవాడు. చూడండి, అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఒక శోధన వస్తుందండి. ఆ లాజరు, మీకు తెలుసు, అనారోగ్యం వస్తుంది, దాని తర్వాత ఆయన చనిపోతాడు. ఈ అక్క చెల్లెలు కబురు చేసిన యేసుక్రీస్తు రాడు. ఆయన చనిపోయిన 4వ దినం తర్వాత మళ్ళీ యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు మార్త అలిగి ఇంట కూర్చొని ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రేమ, యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆమెకు తెలుసు. ఆమె కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో తెలుసు. ఆమె కుటుంబంలో ఎట్లాంటి కార్యాలు జరిగాయో తెలుసు. అంతేకాక ఆమె చూసింది అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేశాడని కళ్ళతో చూసింది. ఆమెకు తెలిసిన సత్యాన్ని, యేసయ్యలో ఉన్న ప్రేమ, కనికరము రుచి చూసింది. కానీ ఆ వాక్యము తన జీవితంలోకి ఆ ఎదురవుతున్న సమయంలో ఎంతో వాక్యం విన్నది. యేసయ్య పాదముల దగ్గర కూర్చొని మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, చాలా మంది వాక్యాన్ని వినేవారు చాలా మంది ఉన్నారండి. వాక్యం అయిపోయిన తర్వాత చాలా బాగుందండి వాక్యం అని చెప్పేవారు ఉన్నారు. మర్మాలు చెప్తే అబ్బా ఎంత బాగున్నాయి ఈ మర్మాలు అనేవారు ఉన్నారు. సింపుల్గా ఒక మెసేజ్, ఉపమానాలతో కూడిన మెసేజ్ ఉంటే దానికి 100 రకాల పేర్లు పెట్టేవారు ఉన్నారు. కానీ ఈమె కూడా చాలా వర్తమానం విన్నది. కానీ ఆమె లైఫ్లో దేవుని ప్రేమ గూర్చిన జ్ఞానాన్ని పరీక్షించబడుతున్న టైంలో ఆమె అంత లోతులోకి వెళ్ళలేకపోయింది. దేవుని బిడ్డలారా, రియల్లీ మీకు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, ఈ రోజుల్లో ప్రజలు ఎలా అయిపోతున్నారంటే దేవుని వాక్యం వింటూ అయ్యో యేసయ్య గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడని ప్రభుని ఆరాధిస్తున్నారు. కానీ ఆ సంఘటన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నా కోసం రక్తం కార్చిన యేసయ్య, నా కోసం ఏది దాచుకోకుండా సర్వమానవాళి కోసం సమస్తం ఇచ్చిన యేసయ్య ఇది నా జీవితంలో చేయలేడనే అనే ఆ నిశ్చయత కానీ, ఆ ప్రేమలో ఉన్న లోతు కానీ తెలుసుకోలేకపోతున్నారు. యేసయ్య ప్రేమ సముద్రము కంటే లోతైనదండి, ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని బిడ్డలారా, రియల్లీ ఆ ప్రేమలో అనుభవించే వారికే తెలుస్తుంది, ఆ ప్రేమ లోతులోకి వెళ్ళిన వారికే తెలుస్తుంది. కానీ మరియా అంత వాక్యం విన్నది, యేసయ్య పాదముల దగ్గర కూర్చుంది, అన్నీ విన్నది, యేసయ్య అంటే చాలా ప్రేమించింది. కానీ తన కుటుంబంలోకి శోధన వచ్చినప్పుడు, తన కుటుంబంలో ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు, మరణం సంభవించినప్పుడు, యేసయ్య ఉన్న చోటనే ఉండిపోయి తన తమ్ముడు చనిపోయిన 4వ దినం తర్వాత వచ్చినప్పుడు ఆయన ప్రేమలో ఉన్న లోతుని గ్రహించలేక అలిగి ఇంటనే కూర్చుందంటే యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే. ఈ రోజుల్లో క్రీస్తు ప్రేమలో ఉన్న లోతును తెలుసుకోలేక యేసయ్య మీద అలిగేవారు ఉన్నారు కొంతమంది, యేసయ్యని అపార్థం చేసుకునేవారు ఉన్నారు కొంతమంది, యేసయ్య ఏం చేశారులే అని ఆయన గురించి తిరుగుబాటు చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అది నువ్వు తెలుసుకోవాలి. 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, చాలా పోరాటం అనుభవించాం మేము. అనేకులు మమ్మల్ని అవమానాస్పదంగా మాట్లాడారు. పేదరికం ఒక ప్రక్క, కుటుంబ పరిస్థితులు బాలేవు, అందరూ విడిచిపెట్టిన అనుభవము. కానీ మేమెంతగా యేసయ్యని ప్రేమించేవారం అంటే ఒకటే నమ్మేవారం, యేసయ్య నీ ప్రేమ చాలా మంచిదయ్యా, మాకు ఈ భూమి మీద ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే మాకు చాలు, నీ ప్రేమ ఉంటే చాలు. ఒకవేళ మాకు బిడ్డల్ని ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా కానీ నీ ప్రేమను మాత్రం మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మమ్మల్ని రక్షించి మా కోసం ప్రాణం పెట్టి మా కోసం వెల ఇచ్చిన ఈ ప్రేమలో జ్ఞానాన్ని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఎన్నో వ్యతిరేకతలు, దేవుని బిడ్డలారా, ఎన్నో అవాంతరాలు, ఎన్నో పోరాటాలు, సేవలో నమ్మితే ప్రజలు మోసం, విడిచిపెట్టిన వారు, ఇవన్నీ మా జీవితంలో ఎదురవుతున్నప్పుడు మాకు కలిగేది ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమలో ఉన్న లోతు మాకు తెలుసు.
యేసయ్య ప్రేమలో ఉన్న శక్తి మాకు తెలుసు. అందుకని ఎప్పుడైతే ఆ శక్తిని మేము గట్టిగా పట్టుకున్నామో, ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే ఉన్నతమైన స్థానంలోకి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మేము ఆ శక్తిని గ్రహించాం. ఆ ప్రేమలో ఉన్న శక్తి, ఆ ప్రేమలో ఉన్న బలమేంటో మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వాడబడ్డానికి మేము ఒకటేసారి అభిషేకంతో వచ్చిన వారం కాదు, ఒకటేసారి పైకొచ్చిన వారం కాదు దేవుని బిడ్డలారా. ఆ ప్రేమ మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆ ప్రేమ మమ్మల్ని పరిశోధనల గుండా నడిపిస్తున్నప్పుడు, ఆయన ప్రేమ ఎట్లా మమ్మల్ని పట్టుకుందంటే, ఒక తల్లి వానిని ఆదరించినట్లు యేసయ్య మమ్మల్ని ఆదరించడం ప్రారంభించాడు, హత్తుకోవటం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా. రియల్లీ ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, చాలా మంది యేసయ్యా అని నువ్వు పిలుస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవుని జీవితంలో అనుకున్నది చేయనప్పుడు దేవుని ప్రేమ గురించి నీకు తెలుసా సహోదరి? ఒకసారట ఒక గొంగల పురుగు ఆ ఆకులు తినుకుంటూ అక్కడ పాకుతూ ఉందంట. పాకుతున్నప్పుడు ఒక పావురం పరిగెత్తుకుంటూ అక్కడ తిరుగుకుంటూ అంటుందంట ఆ గొంగలి పురుగుతో, నీ బ్రతికెప్పుడు ఆకులు తినుకుంటా పండుకోవడం, తినటం, నీకిక జీవితం లేదు, నీకు బ్రతుకు లేదు అని ఆ గొంగలి పురుగుని, ఆ బొంత పురుగుని ఈ పావురం మాట్లాడుతూ ఉందట. ఆ గొంగలి పురుగు ఏడుస్తూ అంటుందంట, నాకు ఒక రోజు వస్తుంది, నేను కూడా సీతాకోక చిలుగ్గా మారిపోతాను. నన్ను సృష్టించిన వాడు తప్పకుండా నాకు ఒక సమయం ఇస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమేంటో నాకు తెలుసు. గొంగలి పురుగుగా ఉన్న నేను ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. సీతాకో చిలుగ్గా మార్చబడిన తర్వాత కూడా నేను ఆయన ప్రేమను అనుభవిస్తాను. రియల్లీ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా చూస్తే మనం గొంగలి పురుగుల్ని, బొంత పురుగులను చూస్తే తీసి బయట పడేస్తుంటాం. అంతేకాక అవి మీద పాకిన దురదొస్తుంటది, కానీ వాటిని తయారు చేశాడండి యేసయ్య. వాటి గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే వాటిని ఎంత ప్రేమించాడో యేసయ్య మీరు ఆలోచించాలి. వాటి గురించి ఎంత ఉన్నతమైన ఉద్దేశం ప్రభువు కలిగి ఉన్నాడో మీరు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ పురుగుని అలా తయారు చేసి అందరూ ఆ హేట్ చేశాక, అందరూ తృణీకరించాక, అందరూ చీ అన్న తర్వాత ఆ గొంగలి పురుగు రూపం ఎలా మారిపోద్దంటే సీతాకో చిలుకగా మారిపోద్దండి. ఒక్క సీతాకోక చిలుక మీ ముందు నుంచి పరిగెత్తినప్పుడు రంగురంగులుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటుంటాం, ఆ సీతాకోక చిలుకను చూసి పట్టుకోవాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది. కానీ సీతాకోక చిలుకగా మారకముందు ఆ గొంగలి పురుగు తృణీకరించబడిన అనుభవం దేవుని బిడ్డలారా, వెల్లివేయబడిన అనుభవం, తృణీకరించబడుతూ పసర పురుగు లాంటి అనుభవం. ఆ యొక్క ఆకులు తింటుంటే ఆ ఆకులు తింటూ ఆ నిద్రపోతూ అలా బ్రతికే అనుభవం. కానీ ఆ టైంలో కూడా ఆ గొంగలి పురుగు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోగలిగింది. అంతేకాక యేసయ్య ఎంత గొప్ప ప్రణాళిక ఆ చిన్న పురుగు విషయంలోనే కలిగి ఉంటే, అంత ప్రేమ, అంత శ్రద్ధ ఆ పురుగు విషయంలోనే ఉంటే నీ విషయంలో ఉండదా నా ప్రియ సహోదరి, సహోదరుడా? చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో మీరు లెక్క పెట్టలేం, కానీ మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట దేవుని బిడ్డలారా. అంటే ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నీ తల వెంట్రుక విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడంటే నిన్నుగా యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో. చాలా మంది వారు శాపనార్థాలు పెట్టుకుంటారు. కుటుంబంలో వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, నువ్వు పాపములో బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, బలహీనతలో పడిపోతున్నప్పుడు, ఇక నా బ్రతికింతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను చనిపోతాను, ఇక ఏదో అయిపోతుందని కొంతమంది అనుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఎంత పాపివైనా, ఎటువంటి కండిషన్లో ఉన్నా, ఈ పసరు పురుగు, గొంగల పురుగు లాంటి అనుభవంలో ఉన్నా, నీ మీద యేసయ్య చాలా ప్రేమ కలిగి ఉన్నాడు సహోదరి, సహోదరుడా. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడమ్మా. ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు అలాంటిది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపం చేయబడుతుందండి, వ్యభిచారంతో పట్టబడుతుంది. వ్యభిచారంతో పట్టబడినప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి అనేది అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది. చాలా మంది ఆ స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ముందు ఆమెను నిలబెడతారు. నిలబెట్టి అందరూ యేసయ్యని ప్రశ్నిస్తుంటారు. ఏమనంటే, ఈమె ఈ విధమైన పాపంతో పట్టబడింది కదా, మరి దీనికి నువ్వేం చేస్తావు బోధకుడు అంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. పాపిని పాపి అనడం కంటే పాపిని పరిశుద్ధునిగా మార్చడం యేసయ్యకి ఇష్టం. చూడండి, చాలా మంది అంటుంటారు కదా, నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు, నువ్వు ఈ వ్యక్తివి ఆ వ్యక్తివి అని నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, చాలా మంది నిన్ను గాయపరుస్తున్నప్పుడు, నీవు
దేవుని చేత ప్రేమించబడుతున్నావు. దేవుడు నిన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ జీవితం ఎక్కడ తృణీకరించబడిందో, ఎక్కడ అవమానపరచబడిందో, ఎక్కడ వెలివేయబడిందో, ఎక్కడ పాపానికి బానిసైపోయిన బ్రతుకుందో, అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడనే ప్రేమనే ఈ రాత్రి ప్రకటించడానికి మేము చీరాల పట్టణంలో అడుగు పెట్టాము. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ స్త్రీని నిలువబెట్టి అందరూ అంటుంటారు, ఏం చెప్తావని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిన్నగా నేల మీద రాస్తూ ఉంటాడు. ఏమని అంటాడంటే, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారండి. మీకు తెలుసు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవారి వరకు వెళ్ళిపోతారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? అమ్మా, ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఎంత మంచి ప్రేమ అండి. చూడండి, ఒక హేయకరమైన స్త్రీ కనబడితే ఈ రోజుల్లో ఎంతో మంది తొంగి తొంగి చూస్తుంటారు. ఒక పాపం చేసే స్త్రీ దొరికినప్పుడు ఒక రాయి కాదు 10 రాళ్ళు వేస్తుంటారు. ఏ పరిస్థితిలో పాపం చేస్తుందో, ఏ కండిషన్ మధ్య పాపం చేస్తుందో. మేము హైదరాబాద్ సిటీలో మినిస్ట్రీకి వెళ్తుంటాం. భయంకరమైనటువంటి స్త్రీలు ఎదురవుతుంటారు. చూడండి, ఏదో శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకోవటానికండి వారి బాధ. ఇంటి పేదరికం, పరిస్థితులు బాగలేక వారిని వ్యభిచారులుగా మార్చేస్తున్నాయి. ఎందుకంటే ఏం చేయాలో తోచదు. కొన్నిసార్లు ఆ యొక్క వ్యభిచారం అనే రొంపిలోకి, పాపంలోకి దిగిపోయి, ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోయి వారు బయటికి రాలేక ఏదో ఆ పాపానికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటుంటే సమాజం వారిని వ్యభిచారులుగా, ఎంతో భయంకరమైన పాపులుగా తృణీకరించి అవమానపరుస్తుంటారు. దేవుని బిడ్డలారా, అందుకని మేము సిటీలో సేవ ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరూ అన్నారు ఎందుకు వెళ్తున్నారని. కానీ సిటీ పరిస్థితులు మేము చూసింది ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం చాలా వెనకుంటదండి. యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తునంతా అక్కడ పాడు చేసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటుంటారు, త్రాగుడికి బానిస అయిపోతుంటారు, భయంకరమైన పాపానికి బానిస అయిపోతుంటారు. అలాంటి వారిని చూస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, ఇదే నా ప్రజలు నానా, ఈ బిడ్డలు నేను ప్రేమిస్తున్నా, వీరు విడుదల పొందాలి. ఎందుకంటే నా ప్రేమ ఏంటో ఈ ప్రజలు తెలుసుకోవాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, నీ పట్టణంలో పాపాత్మలను చూసి చీ అంటున్నామేమో, పరిశుద్ధురాలుగా ఫీల్ అవుతున్నామేమో. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తు ప్రేమలో ఉన్న లోతు నీకు తెలిస్తే, క్రీస్తు ప్రేమలో ఉన్న ఎత్తు నీకు తెలిస్తే, క్రీస్తు ప్రేమలో ఉన్న జ్ఞానము నీకు తెలిస్తే ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తికి ప్రేమని ప్రకటించగలుగుతావు. ప్రతి వ్యక్తికి నీలో ఉన్న ప్రేమని చూపించగలుగుతావు. చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో పరిశుద్ధమైన ప్రార్థన చేస్తారండి. మేము పరిశుద్ధులమండి, మేము అన్యులతో సహవాసం చేయం, మేము లోకముతో సహవాసం చేయమంటారు. కానీ ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వెవరితో సహవాసం చేయమని నేను చెప్పట్లే, కానీ నీలో ఉన్న యేసయ్య ప్రేమ, ఆ జ్ఞానము నీకుంటే నువ్వు అనేకులకు చూపించాలి. దేవుని బిడ్డలారా, అనేకులకు ఆ ప్రేమని ప్రకటించాలి. చూడండి, ఎంత వాక్యం వింటున్నావో అంత లెక్కప్ప చెప్పాలి. సహోదరి సహోదరుడా, మరి అంత విన్నదండి. కానీ యేసయ్య ఆమె జీవితంలో ఆయన ప్రేమ పరీక్షించబడుతున్న టైంలో, పరిశోధించబడుతున్న టైంలో యేసుక్రీస్తు మీద అలిగింది. అలాంటి స్థితి నీకుందా? బాగా వాక్యం వింటూ నువ్వు దేవుని అపార్థం చేసుకుంటున్నావమ్మా. చూడు, యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. మా జీవితాల్లో కొన్ని లక్షలు అప్పు అయిపోయినప్పుడు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆ టైంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు. ఈరోజు మేము గొప్ప స్థితిలో ఉంటే అందరూ మమ్మల్ని ప్రేమిస్తారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవ్వరు మమ్మల్ని ప్రేమించలా. కానీ మమ్మల్ని ప్రేమించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్కటే మాట చెప్పాడు మాకేమనంటే, నా ప్రేమంతా మీకు చూపిస్తున్నా, నా కోసం పరిచర్య చేస్తూ నా ప్రేమంతా ప్రజలకు అందించాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, నీకు యేసయ్య ప్రేమ గురించి తెలుసా? ఆయన దేవుడుగానే ఆరాధిస్తున్నావా? యేసయ్య రక్షకుడుగానే చూస్తున్నావా? యేసయ్య దేవుడుగానే ఆయనని స్తుతిస్తున్నావా? కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఈ రాత్రి ఆయన గురించిన జ్ఞానం నీకు కావాలి. మా సిస్టరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒంగోలులో మీటింగ్స్కి వెళ్ళారు. సిజేరియన్ కని జస్ట్ తీసుకెళ్తున్నారు. హ్యాండ్ కచీఫ్ అండ్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసాము. పాస్టర్ గారు వాళ్ళకి కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. సిజేరియన్కి థియేటర్లోకి తీసుకెళ్తున్న 5 minutesలో నార్మల్ డెలివరీ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్.
అలా ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఎప్పుడు బ్యాక్లాగ్స్ ఉండేవి. మరి సెకండ్ ఇయర్ మమ్మీ డాడీ ఎప్పుడైతే నాకు ఆ యొక్క ప్రేయర్ చేసుకోమని పరీక్ష రాసే ముందు ప్రేయర్ చేసుకోమని ఆ పేపర్ ఇచ్చారో, అదేవిధంగా హ్యాంగ్కి ఆ ప్రేయర్ ఆయిల్తో నేను ప్రేయర్ చేసుకొని నేను ఎప్పుడైతే అలా ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుతా వెళ్ళానో అప్పటి నుంచి నాకు ఏ బ్యాక్లాగ్స్ లేవు. నేను ఇదివరకు సినిమాలు తెగ చూసేదాన్ని, సీరియల్స్ చూసేదాన్ని. సినిమా ఏ హాల్లో ఆడుతుంటే నేను అంత తొందరగా వెళ్ళి చూసేదాన్ని, ఫ్రెండ్స్తో మమ్మీ డాడీకి చెప్పకుండా వెళ్ళి చూసేదాన్ని. ఎవరు చూస్తున్నారులే, మన ఫ్రెండ్స్ మనమే కదా, ఇంకా ఎవరు చూడరు మనల్ని, ఆబ్సెంట్ అయితే ఏమంటారులే అనేసుకొని వెళ్ళేదాన్ని. మరి సీరియల్స్ చూడడం మమ్మీ డాడీ ఎప్పుడైతే నన్ను సీరియల్స్ సినిమా చూసేవాళ్ళు లెగమన్నారు, అప్పుడు నేను లెగిసాను. అప్పుడు దేవుడు నన్ను ఏదో పిలిచినట్టుగా అనిపించింది. నేను అప్పటి నుంచి సీరియల్స్ సినిమాలు చూడడం మానేశాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును. ఉంగుటూరు అండి మాది. టైం మళ్ళీ చాలా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలనే ఉద్దేశం మీద గవ్వగా వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుని భోజనం చేసి నేను డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఎందుకో ఆ రోజు ఆయాసం రాలేదు, అవాళ పొద్దున కూడా రాలేదు. ఈ మా పిల్లలను మా భార్య అంటున్నారు, ఏంటి ట్యాబ్లెట్లు వేసుకుంటలేదు మీకు, ఏంటి తగ్గిందంటే, ఏమో మరి ప్రార్థనకి వెళ్ళొచ్చామో వెళ్ళొచ్చిన కాడి నుంచి అసలు మళ్ళీ ట్యాబ్లెట్లు ఇంకా వేసుకుంటలేదు, ట్యాబ్లెట్లు అన్నీ అలాగ ఉండిపోయి అని అన్న. సరే అయితే ఆ రోజు ఇలాగ మామూలుగా ఇలా జరిగింది, గ్రహించలేకపోయాను, అందుకు నన్ను క్షమించానని ప్రార్థన చేసుకున్నాను. ఈ రెండు చెప్పాలని నేను తాడేపల్లి దగ్గర నుంచి వచ్చాను. అయితే మనసు తప్పనిసరిగా ఈ రోజైనా లాస్ట్ రోజు నేను చెప్పి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా వందాలని శనిసాక్షిని దేవుడు దీవించిన కాక. లేదండి, వాడతలేదు అస్సలు, లేదండి అస్సలు రావట్లేదండి ఆయాసం కూడా. అసలు ఎలా జరిగింది కార్యం? మామూలుగా ఇలాగ గాలి ఇలా వచ్చి ఇలా గెంటినట్టు అనిపించిందండి. అంటే గ్రహించలేదు, తెలీదు. మామూలుగా వచ్చి వెళ్ళిపోతుంది కదా అనుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టాబ్లెట్లు మామూలుగా వేసుకున్నాం, పొద్దున్న నైట్ కూడా వేసుకున్నాం. చూడండి, దేవుడు తన జీవితంలో 17 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆస్మా అండి, 1 కాదు 2 కాదు, 17 సంవత్సరాలుగా ఉన్నటువంటిది. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని తాకింది. ఈరోజు తన భార్య సాక్ష్యం, ఒక్క మెడిసిన్ కూడా వాడట్లేదంట. ఇక జీవితంలో మెడిసిన్ జోలికి పోడు. ఇంకా దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చాడు ఈ బిడ్డకు. అందరం చప్పట్లు కొడుతూ బిగ్గరగా వేసే నామాన్ని కనపడదాం. విజయవాడ మీటింగ్స్ మన మార్చి నెలలో జరిగినప్పుడు మేము చీరాల నుంచి విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాము. నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా త్రాగుబోతులుంటే వారి పేర్లు రాసుకోండి, మేము ప్రార్థన చేస్తాము, మారతారని చెప్పారు. అప్పుడు మా ఇంట్లో మా నాన్న త్రాగుబోతాడు, చాలా సంవత్సరాల నుంచి బాగా తాగుతూ ఉంటాడు. నేను అక్కడ జ్ఞాపకం చేసుకున్నా, మా నాన్న కడపలో పని చేస్తున్నాడు, నేనేమో విజయవాడలో ప్రార్థనకు వచ్చాను. ప్రభువా నీ బిడ్డలు చెప్పి ఉన్నారు మా నాన్న మారాలి అని అక్కడ పేర్లు రాసుకున్నాను. రాసుకున్న ఆ పేర్ల మీద చేతులు ఉంచమని చెప్పారు అయ్యగారు, అలాగే ఉంచాను. అలాగే మా నాన్న గత 3 నెలల నుంచి త్రాగుడు మానేశాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకైతే పిల్లలు లేరు, చనిపోదాం అనిపించింది నాకైతే. కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు ఉన్నాడు, దేవుడి కోసం బతకాలనిపించి నేను ఆ సంతోషం ఇంటికి వెళ్తున్నానండి. ఇక్కడ అందరూ కూడా చాలా మంది ప్రత్యక్షంగా అక్కడ స్టేజ్ మీద డయాస్ మీద కళ్ళు లేని వారు, గుడ్డివారు, మోగవారు మాట్లాడుతున్నారు, పడిపోయిన వారు లెగుస్తున్నారు. ఎంత జరగడం చీరాల పట్టణానికే గర్వకారణం నేను అనుకుంటున్నాను. మా చీరాల పట్టణానికి అభిషిక్తులు రావటం మేము చేసుకున్న కృప అనుకుంటున్నాము. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో తాకబడ్డాము. పరిశుద్ధాత్మ తాగినప్పుడు మా యొక్క హృదయాలు తాకబడి ఎంతో కన్నీటితో అభిషేకించబడ్డాము, ఎంతో మేలు పొందాము. ఈ 3 రోజులు మళ్ళీ ప్రవీణ అన్నగారు మళ్ళీ రావాలని కోరుచున్నాం. ఈ రోజు మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి మెసేజ్ చెప్పి ఉంటారు. ఈ మీటింగ్స్ రావటం వల్ల మేము చాలా తెలుసుకున్నాము. పరిపూర్ణంగా స్వస్థపడినట్లుగా అనిపిస్తుంది మాకు. అందరినీ చూస్తుంటే మేము ఎందుకు ఇలా మారకూడదు, దేవుని ప్రేమ మాకు కావాలి అని అనిపిస్తుందండి. చాలా బాగుందండి. ఇలా మీటింగ్స్కి వచ్చి ప్రతి ఒక్కరు మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. దేవునికి వందనాలు. సో చాలా బాగా జరిగింది. అంటే మనం రెగ్యులర్గా చూసేదానికంటే చాలా భిన్నంగా ఉంది. నేను చూసి అంటే అద్భుతాలంటే నేను నమ్మేవాడు కాదు. అయితే జస్ట్ ఇప్పుడు చూసిన దానివల్ల కాస్త నాలో కూడా కొద్దిగా మార్పు కలిగింది. చీరాల్లో ఉద్యోగం కలిగించారు మొత్తం. ఈ ప్రార్థన ఎప్పుడు నేను ఇంతప్పుడు చూడలేదండి. మా ఊర్లో కూడా స్టోర్పురంలో కూడా ఎంతోమంది అయ్యగారులు ప్రార్థనలు పెడతారు, కానీ ఈ రకంగా నేను ఎప్పుడు చూడలేదండి. ఇందా పాషమ్మ గారు దేవుని ప్రేమ గురించి చెప్పారు కదా, కానీ మామూలు దేవుడు ప్రేమిస్తారని ప్రార్థన చేసుకుని ఉంటాం, కానీ నన్ను ఇంత బాగా ప్రేమిస్తాడని చెప్పేసి నేను చాలా బాధపడ్డానండి పాషమ్మ గారు చెప్పే మెసేజ్కి. కానీ ఇటువంటి సభలు ప్రతి నెలకోసారి జరిగినా కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దేవుని చిత్తం అయితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం పాష గారు, పాషమ్మ గారు ఇద్దరు.
ఎలా ఉందంటే అసలుకి కనివిని ఎరగనలా ఉంది. అసలుకి చేతులు అతుక్కోవడం ఏమో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాంటిది అసలుకి చేతులు అతుక్కుపోవడము, ఆయన టచ్ అనగానే దేవుడి శక్తి రావడము, పరిశుద్ధాత్మ దిగిపోవడము చాలా గొప్పగా ఉంది. అయ్యగారు చేయబెట్టారంటే చాలు ఏదో గొప్ప వింత అనమాట, నాది జరుగుతున్నట్టుగా. పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని అందుకుందంటే ఏమో తెలియదు, దాని అంతటి కదా ఏడుపు వచ్చేస్తుంది లోపల నుంచి, అది తెలియడం లేదు ఎలా వస్తుందో ఏందనేది. చాలా 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 బాగా చేశారు.